హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ. ఈ మధ్య ఎక్కడ చూసినా ఈయనే కనిపిస్తున్నారు. సోషల్ మీడియా ఏది ఓపెన్ చేసినా సరే ఆయన దర్శనం ఇస్తున్నారు. సో మొహం చూసి జాతకం మొత్తం చెప్పేస్తున్నమాట. వినడానికి నిజమా అనిపించినా కూడా అక్కడ మ్యాటర్ ఏం లేదని చాలా మంది చెప్తున్న పరిస్థితి. ఇంతవరకు చాలా మంది భక్తులను తన ఆశ్రమానికి పిలిచి రప్పించి అక్కడ మోసాలు చేస్తూ వచ్చాడు. నిజంగా అతని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరికి వాళ్ళకున్న బ్యాంక్ బ్యాలెన్స్తో సహా, అంటే వాళ్ళు వచ్చిన పిన్ కోడ్ సహా అన్నీ చెప్తున్నాడు ఆయన. ఈవెన్ ఆయన దగ్గర డేటా లేకుండా ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు, లేకపోతే వాళ్ళకు ఉన్న సమస్యలు ఏంటి, ప్రతిదీ ఎంతో యాక్యురేట్గా చెప్తున్నాడు. ఇంతవరకు చాలా మంది భక్తులను తన బురుడి ఆశ్రమానికి రప్పించి మోసాలు చేస్తూ వచ్చాడు ఈ బాబా. సో తనను దేవుడిగా చూపించుకోవడానికి జనాలను నమ్మిస్తూ వారి విశ్వాసాలను దుర్వినియోగం చేస్తున్నాడు. తన వద్దకు వచ్చే భక్తులు ఫోన్ నెంబర్లను సేకరించి వారిని మాయ చేసి తమ అనుచరుల ద్వారా వారికి పిచ్చి ఆశలు చూపిస్తున్నాడు ఈ బాబా. కర్ణాటక యాద్గిరి జిల్లాలో ఉన్న అతని ఆశ్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిపోతున్నారు. ఈ బాబా పొలిటికల్ లీడర్లను కూడా తన వైపు ఆకర్షించుకొని మరింత ప్రచారాన్ని పెంచుకుంటున్నాడు. అయితే చాలా మందికి అతని ఆశ్రమం చుట్టూ ఉన్న వ్యాపారులు కావచ్చు, అతని అనుచరులు కావచ్చు, అక్కడ భక్తులుగా నటించే వాళ్ళ సమాచారాన్ని సేకరించడం చాలా మిస్టరీగా మారింది. అయితే ఈ బాబా భక్తులను బాధిస్తూ దాడి కూడా చేస్తున్నాడు. అతని కర్రతో దాడి చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే మనందరం చూసాం. సో దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బురుడి బాబాల నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఈ బాబా తన మోసాలకు అడ్డు పెట్టుకొని మరింత ప్రజలను మోసం చేసే అవకాశం కూడా ఉంది. సో పోలీసులు కూడా వేగంగా స్పందించాలని కూడా అక్కడ జనం కోరుకుంటున్నారు. సో అయితే ఈ విధమైన మోసగాళ్ళ వల్ల ప్రజలు మోసపోతున్నారని, ఇలాంటి దొంగ బాబాలు సమాజంలో తీవ్ర సమస్యలకు దారి తీయవచ్చు సో అని కూడా చాలా మంది సైంధవులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కాస్తంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వాస్తవం ఏంటంటే ప్రజలు ఇలాంటి అనైతిక వ్యక్తులపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. బురుడి బాబా వంటి వ్యక్తులు తమ స్వార్థం కోసం అవినీతికి పాల్పడుతూ భక్తుల విశ్వాసాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ విధంగా మారిన సమాజంలో ప్రజలు సానుకూలంగా సాంప్రదాయాలు ఉంటాయి, వాటన్నిటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగా ప్రభుత్వం, పోలీస్ విభాగం కూడా కాస్త సహకరించాలి. నిజంగా ఇలాంటి బాబాలు కనుక అంటే అక్కడ నిజం ఎంత ఉందనేది ఇప్పుడు వాస్తవానికి చాలా మంది బాబాలు చూసాం మనం ఇప్పటివరకు. ఒక్కొక్క బాబా గురించి చెప్పుకుంటూ పోతే కనీసం కొన్ని రోజులు పడుతుంది. అలాంటి బాబాలు మన ఇండియాలో ఉన్నారు. ఎందుకంటే ఒక హిందూ సాంప్రదాయం, హిందూ మతం దీన్ని అడ్డు పెట్టుకొని బతకడానికి వచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో అలాంటి బాబాలు ఈ బాబా కూడా ఒకరు. సో ఈ బాబా గురించి మీరేమనుకుంటున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.